నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమం. నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటుందని వెల్లడించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం జగన్ ముస్లింల పక్షపాతిగా నిలిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీలకు మంత్రి పదవులు కేటాయింపు చేసి చరిత్ర పుటల్లో నిలిచారన్న డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ యొక్క గొప్పతనం గురించి వివరించారు. ఏ దేశం అభివృద్ధిలోనైనా విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ఇది ఒక దేశానికి వెన్నుముకగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచంద్రన్ అన్నారు. విద్య మానవ వనరుల వృద్ధికి తోడ్పడుతుందని, దేశ పురోగతిలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. నందమూరి తారక రామారావు ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం 22-23వ స్నాతకోత్సవం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించగా, విశ్వవిద్యాలయ కులపతి హోదాలో రాజ్ భవన్ దర్బార్ హాల్ నుంచి గవర్నర్ వెబినార్ విధానంలో ప్రసంగించారు. I have a great pleasure in inviting today's guest, renowned laparoscopic surgeon and Dr. B.C. Rai Audi, Dr. C. Palani Melo, Chairman, GM Hospital and Research Center, and renowned gastroenterologist Dr. B.C. Rai Audi, Padma Bhushan, Dr. D. Nageswar Reddy, Chairman, Asian Institute of Gastrology, Hyderabad, Dr. P. Samprasad, Vice Chancellor, members of the Executive Council, members of the faculty, administrative staff, donors and guests, recipients of degrees and gold medals in the today's convocation, proud friends, members of the media, ladies and gentlemen, my warm greetings to you all. It gives me immense pleasure to be part of the 22nd and 23rd convocation of Dr. NTR University of Health Sciences in the capacity of a Chancellor of this esteemed institution. The vision of this institution is to central government and the state government, but still then these poor downtrodden people, neglected people, who are not able to arrange a square meal a day for them. They are suffering, and you doctors, you have a great role for them. Be sympathetic for them. Honorable Vice Chancellor, Registrar, Executive Committee of NTR University, students, parents, and recently passed out doctors. First of all, I am extremely grateful to His Excellency the Chancellor and the Vice Chancellor for giving me this honorary doctorate. I am extremely thankful for several reasons. First of all, for this getting it along with Dr. Palani Melu, a close friend of mine who has had phenomenal success in developing laparoscopic surgery in India,
who's been a role model for many surgeons, who's been the president of ASAT, extremely engaged, and came from very humble beginning to become the top laparoscopic surgeon in the world. So this is a big honor for me. The second reason I'm honored, of course, is that I am from Andhra Pradesh, and to receive this from NTR University, of course, is an honor. నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బొడమేరు వంతెన సమీపంలో రవి ఫర్నిచర్ షోరూమ్ ని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగనగర్, పాయకపురం వంటి ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి బాగా పెరిగిందని, తద్వారా వ్యాపార అవకాశాలు కూడా బాగా పెరిగాయన్నారు. నాణ్యమైన వస్తువుల విక్రయం ద్వారా వ్యాపార నిర్వాహకులు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలంటూ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సిఏ సుబ్బారాయుడు, శాసన మండలి మాజీ సభ్యులు చిగురుపాటి వరప్రసాదరావు తదితరులు పాల్గొని నిర్వాహకులు గార్లపాటి కరుణాకర్, శ్రీధర్ బాబులను అభినందించారు. మాది రవి ఫర్నిచర్ బ్రాండ్ అండి. జిడి ప్రసాదరావు గారు మా నాన్నగారు, ఆయన ఆశీస్సులతో మేము ఇంకొక ఫర్మ్ని స్టార్ట్ చేశాము. మేము అంతకుముందు అప్సరా థియేటర్ దగ్గర ఆలిబేక్ స్ట్రీట్లో ఉన్నాము. ఇప్పుడు ఇంకొక ఫర్ము ఈ రామకృష్ణాపురంలో పెడుతున్నాము. అందరికీ అందుబాటులో, అంకుల్ చెప్పినట్టు అందరికీ అందుబాటులో ఫర్నిచర్ ఉండాలి. ఈ ఏరియాలో ఫర్నిచర్ షాప్ అనేది లేదు. సో అందరికీ కూడా మంచి ఫర్నిచరు, నాణ్యమైన ఫర్నిచరు, క్వాలిటీ ఇస్తూ మంచి ప్రైస్లో ఇవ్వాలి అనేది మా ఆకాంక్ష. మా సొంత బిల్డింగ్ అయిన గార్లపాడి కళ్యాణ మండపం అనేది అంతకుముందు పేరండి, ఇప్పుడు గార్లపాడి ప్లాజా అన్నాము. దీని ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా చేసి అన్ని రకాల ఫర్నిచర్ ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఏ రకమైన ఫర్నిచర్ కావాలన్నా కానీ తయారు చేసి పెడతాము. అట్లాగే కస్టమైజేషన్ చేస్తాము. హోమ్ ఫర్నిచర్, ఆఫీస్ ఫర్నిచర్ రెండు కూడా మేము తయారు చేస్తామండి. తప్పకుండా వచ్చి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ ఏరియాలో, బొడమేరు ఏరియాలో రవి ఫర్నిచర్స్ షోరూమ్ని ఓపెన్ చేసినటువంటి రవి ఫర్నిచర్స్ గ్రూప్ సంస్థల అధినేతలు కరుణాకర్ మరియు శ్రీధర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. దాదాపుగా ఈ ఫర్నిచరు రంగంలో వీళ్ళకి 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ ఏరియాలో ఇది ఫస్ట్ షోరూము. దాదాపుగా అతి తక్కువ రేట్తో నాణ్యమైనటువంటి ఫర్నిచరు వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళకి ఈ యంగ్ బ్రదర్స్కి కూడా ఈ ఫర్నిచరు రంగంలో 25 years దాకా అనుభవం ఉంది. ఈ చాలా
బాగా అభివృద్ధి చెందుద్దని, అభివృద్ధి చెందాలని, జిడి ప్రసాద్ గారి ఆశీస్సులతో ఎంతో అభివృద్ధి చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రవి ఫర్నిచర్ షోరూమ్ ఈ ప్రాంతంలో మరి జిడి ప్రసాద్ రావు గారి దివ్యాశీస్సులతో వారి అబ్బాయిల ఆధ్వర్యంలో చక్కగా ఇది చాలా బాగా ఈ వ్యాపారం ముందుకు వెళ్ళాలని, ఎందుకంటే ఈ ఫీల్డ్లో వాళ్ళకి చాలా అనుభవం ఉంది, ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. ఈ ఊళ్ళోనే ఒక రవి ఫర్నిచర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్. అలాంటి రవి ఫర్నిచర్ షోరూమ్ ఈ ప్రాంతంలో కూడా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఇది చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వారి అబ్బాయిలకి ఆల్ ది బెస్ట్. సీఎం జగన్ ముస్లింల పక్షపాతిగా నిలిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీలకు మంత్రి పదవుల కేటాయింపు చేసి చరిత్ర పుటల్లో నిలిచారని డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అన్ని వర్గాల వారికి సమానంగా కల్పించి ఈ రాష్ట్రంలో సువర్ణ అధ్యయనం నెలకొల్పిన ఘనత సీఎం జగన్ కు మాత్రమే దక్కుతుందన్నారు. ఏపీ ఉర్దూ అకాడమీ బోర్డు 5 డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం భవానీపురంలోని అకాడమీ ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మైనార్టీ మంత్రి అమ్జద్ బాషా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్, ఎమ్మెల్సీ రుహుల్లా, అకాడమీ చైర్మన్ నమీద్ అహ్మద్తో పాటు స్థానిక కార్పొరేటర్ చైతన్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా భావిస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల పక్షపాతిగా నిలిచారన్నారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన బోర్డు డైరెక్టర్స్ ఉర్దూ అకాడమీ అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. ఎందుకంటే ఇవాళ రాజకీయ చరిత్రలో మరి అనేక అధ్యాయాలను మనం చూశాం. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే అన్ని సామాజిక వర్గాలకు సమానంగా ముందుకు తీసుకురావాలి అనే ఏకైక లక్ష్యంతో మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్న పరిస్థితి. మన అందరికీ కూడా తెలుసు, ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సుమారుగా 74 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ 74 ఏళ్లలో మరి అనేక ప్రభుత్వాలను మనం చూసాం. మరి నామినేటెడ్ పదవులు అనేది కొన్ని వర్గాలకు మాత్రమే ఉన్న పరిస్థితిని మనం చూసాం. కానీ ఇవాళ దానికి భిన్నంగా ఇవాళ మా ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు ఈరోజు సమానంగా ఈరోజు రాజకీయంగా కూడా వాళ్లకు పదవులు కల్పించాలి అనే లక్ష్యంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని మరి ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈరోజు పెద్దపీట వేస్తూ మరి ఏదైతే ఆయన ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ప్రజలకు అందిస్తూ మరి ఏదైతే నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు కూడా 50% రిజర్వేషన్లు కల్పిస్తూ
మరి ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా నామినేటెడ్ పదవుల్లో వాళ్ళ తమాషా ప్రకారంగా వాళ్లకు పదవులు ఈరోజు కట్టబెడుతూ మధురానగర్ లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ పనులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. పనుల్లో పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు మరింత వేగంగా చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లక్ష్మీపతి, పెనుమత్స శిరీష, సత్యం తదితరులు పాల్గొన్నారు. నిర్దేశించిన ప్రణాళికల ప్రకారం పనులు జరగాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల పరస్పరం చర్చించుకొని పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. పనుల నిర్వహణలో సమస్యలు ఏమైనా తలెత్తితే తక్షణం తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ వరుస ఓటములతో తెలుగుదేశం నాయకుల మతి భ్రమించిందని అన్నారు. కేడర్ జారిపోకుండా ఉండేందుకే చంద్రబాబు మధ్యంతర ఎన్నికలంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మధురానగర్లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మంజూరైన పనులు ప్రారంభించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం పనులలో పూర్తి నిర్లక్ష్యం వహించిందన్నారు. మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. కరోనా తీవ్రత మరియు వర్షాకాలం కారణంగా పనులలో కొంత జాప్యం జరిగినట్లు వివరించారు. మరో 4 నెలల్లో పనులను త్వరితగతిన పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. ఈలోగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాఫిక్ సిబ్బందిని ఆదేశించారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా రహదారిలో ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతించే విధంగా సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పర్యటనలో నాయకులు పిల్లి మురళి, శనగశెట్టి హరిబాబు, ఉద్దంటి సురేష్, కోలుకొండ శ్రీనివాసరావు, సిహెచ్ గోవింద్, ఎస్ గోవింద్, దేవినేని శివాజీ, దేవినేని సుధాకర్, విజయలక్ష్మి, చిన్నబాబు, కిరణ్, ఈఈ శ్రీనివాస్, డిఈ గురునాథం, విఎంసి అధికారులు పాల్గొన్నారు. రూపాయలతో ఒక ఆర్యూబీ రోడ్ అండ్ రోడ్ బ్రిడ్జిని మనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది మధురానగర్కి ఆ పైన ఉన్నటువంటి దేవినగర్, దావబుచ్చేకాలి, రామకృష్ణాపురం ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. అలాగే మెయిన్ బిఆర్టీఎస్ రోడ్ నుంచి కనెక్టివిటీ అన్నమాట. ఇక్కడ రోజు 20,000 మంది ప్రజలందరూ తిరుగుతూ ఉంటారు. కొంత ఆలస్యమైంది కరోనా మూలంగా, వర్షాల మూలంగా పనులు జరగక ఇదైంది. మళ్ళీ ఈరోజు అంతా చూసాం. కొంత 2 వీలర్స్ లేదని ఇబ్బందిగా ఉంటే దాన్ని సరిచేయమని చెప్పిన అధికారులు చెప్పడం జరిగింది. ఆర్యూబీ సంబంధించి త్వరితగతిన ఒక 4-5 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుని చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీని మూలంగా అనేక రకాల కనెక్టివిటీ అన్నమాట. ఇది చివరి నుంచి చివరి దాకా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికి ఇబ్బంది ఉండకూడదని ఈ ప్రాంతంలో ప్రజలందరికీ చెప్పని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొదలుపెట్టాం. గతంలో మళ్ళీ రాజశేఖర్ గారి ప్రభుత్వంలో కొంత మొదలైంది. మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం చేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 18 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. కొంత ఆలస్యమైంది. దాన్ని త్వరితగతిని అధిగమించాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం నుంచి రోడ్లు, ఆటోలు కానీ 4 వీలర్స్ కానీ వెళ్ళకూడదు అని చెప్పని ట్రాఫిక్ పోలీసులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా జామ్ అయిపోతుంది. ఉన్నటువంటి చిన్న రహదారిలో ఎదురుబెదురు రావడం మూలంగా ప్రాబ్లం ఉంది. ఇక్కడ కొంతమంది ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ నియమించాలని చెప్పని కోరడం జరిగింది. బిఆర్టీఎస్ రోడ్ దగ్గర, అలాగే ఇక్కడ దీని దగ్గర, అటుపక్క మధురానగర్ రోడ్ 3 ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి త్వరితగతిన ఈ ఆర్యూబీని పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీ ఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గతంలో కంటే 35% బస్సులు అధికంగా పెంచామన్నారు. 11 రోజుల పాటు బస్సులు ప్రత్యేకంగా నడపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతికి ప్రజలందరూ స్వగ్రామాలకు వస్తారని, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రతిరోజు తెలంగాణ, కర్ణాటకల నుంచి 4,000 బస్సులు వస్తాయని, రేపటి నుంచి 18 జనవరి వరకు 6,970 అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. రోజుకు సుమారుగా 4,000 బస్సులుంటాయని, అదనపు సర్వీసుల సర్వీస్ నెంబర్లు 9,000 సిరీస్ ఉంటుందని చెప్పారు. రెగ్యులర్ సర్వీసుల్లో 60%, స్పెషల్ బస్సుల్లో 50%,
ఇప్పటి వరకు రిజర్వ్ అయ్యాయని తెలిపారు. ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరతాయని, కాలనీలు, కూడళ్ల వద్ద ప్రయాణికులు ఎక్కువగా ఉంటే అక్కడ నుంచే బస్సు బయలుదేరుతుందని చెప్పారు. డీజిల్ రేటు 60% పెరగటం, ఒకవైపు బస్సు ఖాళీగా వెళ్తుంది కనుక టికెట్ ఛార్జీ 50% పెంచామని ఈ సందర్భంగా తెలియజేశారు. మన ప్రాంతం వారు మన బస్సులను ఆదరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అతి త్వరలో చేరువలో ఉన్నటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయదారులందరికీ, రైతు కుటుంబాలందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ. ఏ రాష్ట్రంలో మన వాళ్ళు ఉద్యోగ రీత్యా పనిచేసుకుంటున్నా లేదా కుటుంబాలు వేరే చోట సెటిల్ అయినా వారందరూ కూడాను ఈ పండుగకు ముఖ్యంగా వారి స్వగ్రామాలకు వచ్చి సాంప్రదాయబద్ధంగా అనేకమైనటువంటి ఈ పర్వదినాల సందర్భంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబ సమేతంగా మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి అనేక మంది కుటుంబాలతో ప్రయాణికులు రావటం, పండగకు ముందుగా ముఖ్యంగా స్టూడెంట్స్ పిల్లలకి సెలవులు ఇవ్వటం వల్ల తల్లిదండ్రులు వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ పెద్దవారికి తీసుకుని రావడం, వాళ్ళ స్వగ్రామానికి రావడం మళ్ళీ వెనకాల జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ప్రతి సంవత్సరం కూడాను ప్రత్యేకమైనటువంటి బస్సుల్ని అదనంగా వేస్తూ ఉంటుంది. మాకు రోజు కూడాను తెలంగాణ రాష్ట్రం నుంచి అయితేనేమి, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 4000 బస్సులు మిగతా రాష్ట్రాల నుంచి, అదేవిధంగా కొంచెం సుదూర ప్రాంతాల్లో అంటే ఒక శ్రీకాకుళం నుంచి ఏలూరుకి, విజయనగరం, విజయవాడకి అట్లా ఇంటర్నల్గా కూడా కొన్ని బస్సులు రన్ అవుతూ ఉంటాయి. 4000 పైచిలకు బస్సులు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని జగన్ చెప్పారు. అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. దయచేసి అందరూ ప్రాక్టికల్గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని, మంచి చేయాలన్న తపనతో ఉన్నామని తెలిపారు. 2-3 రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. తాను కూడా మీ అందరి కుటుంబ సభ్యుడినని, మనస్సా వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల భేటీ ముగిసింది. సమావేశంలో పీఆర్సీపై చర్చ కొనసాగింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించారు. మరోసారి సీఎంతో ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నారు. ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్లతో ఫోటోలు తీస్తూ భారీ జరిమానాలతో ఈ చలానాలని ఇళ్లకు పంపిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి గూడెల జనార్దన్ తెలిపారు. ఆటో కార్మికుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ చలానా విధానానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. ఆటో రంగంపై ఆధారపడి కరోనా కష్టకాలంలో అంతంత మాత్రంగా జీవనం గడుపుతున్న ఆటో కార్మికులపై అధికారుల వేధింపులు అధికమయ్యాయని విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి గూడెల జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనార్దన్ మాట్లాడుతూ ఆర్డీఏ, పోలీస్, మున్సిపల్ అధికారుల వేధింపులపై అన్ని ఆటో కార్మిక సంఘాలను సమైక్యపరిచి ఐక్య ఉద్యమాలు కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జీవనం గడుపుతున్న ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని, ఆటో కార్మికుల శ్రేయస్సు కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆటో రంగంపై ఆధారపడి కరోనా కష్టకాలం అంతంత మాత్రం జీవనం గడుపుతున్న ఆటో కార్మికులపై అధికార వేధింపులు అధికమైనవి. ట్రాఫిక్ పోలీసు వారు సెల్ ఫోన్లతో ఫోటోలు తీస్తూ భారీ జరిమానా ఈ చలనాన్ని ఇళ్లకు పంపుతూ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. విజయవాడ ఆటో వర్కర్స్ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు ఈ చలనా విధానాన్ని ఇచ్చేస్తే తగ్గించుకుంటే బాగుంటుంది. లేదంటే విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ నుంచి అన్ని సంఘాలను కోట కట్టుకొని ఐక్య ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పటికీ కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విజయవాడ నగరంలో ఆటో కార్మికులకి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఆటో వర్కర్స్ యూనియన్ నుంచి మా డిమాండ్. అలాగే ఇవాళ రాష్ట్రంలో కనీసం ఈ ప్రైవేట్ ప్రొవైడర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో వెనక్కి వెళ్ళినప్పుడు కూడా 1 నెల ఈఎంఐ కట్టకపోతే 2 నెలల్లో ఆ బండిని సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎప్పటికైనా ప్రైవేట్ ప్రొవైడర్స్ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆటో కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఫైనాన్సర్లు, అలాగే ఈ చలన విధానాన్ని పోలీసు అధికారులు కూడా కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీలకు పెంచిన కూలీ రేట్లు అమలు చేయాలని సిఐటియు నేత ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 3 నెలలుగా కూలీ రేట్లు పెంచకుండా కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నా అధికారులు పట్టించుకోకుండా ఉన్నారన్నారు. కూలీలకు ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను వర్తింప చేయాలంటూ ఆయన కోరారు. సిఐటియు అనుబంధ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ హమాలీ యూనియన్ నేతృత్వంలో ప్రసాదంపాడులోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏలూరు రోడ్ నుంచి ర్యాలీగా తరలి వచ్చిన హమాలీలు బెవరేజ్ కార్పొరేషన్ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్లో హమాలీల కూలీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నా ఇప్పటి వరకు వారికి పెంచిన కూలీ చెల్లించడం లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెరగకపోవడంతో హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈరోజు బెవరేజ్ హమాలీలు ధరల పెరుగుదలకు అనుగుణంగా మా కూలీ రేట్లు పెంచండి అని చెప్పేసి పాతలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. 3 నెలల క్రితం పాత ఒప్పందం అయిపోయింది. నవంబర్ 1వ తారీఖు నుంచే కొత్త రేట్ల ఒప్పందం అమలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో దశల వారీ మద్య నిషేధం అని చెప్పింది. కానీ ఈరోజు మద్య నిషేధం వదిలేసి మద్యాన్ని ఏరులాగా పారిస్తూ ఉంది. రేట్లు మాత్రం పెంచి అమ్ముకుంటా ఉన్నారు. కానీ హమాలీలకు మాత్రం రేట్లు పెంచకుండా వీళ్ళ కుటుంబాలని ఇబ్బందులు పెట్టే పద్ధతిలో, ఆకలి బాధలకు గురి చేసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3 నెలలుగా కాంట్రాక్టరు ఏమాత్రం కూడా స్పందించకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు. తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి కాంట్రాక్టర్ను పిలిపించి కొత్త రేట్ల ఒప్పందం అమలు చేయించాలి. ఏ రోజు నుంచి అయితే కొత్త రేట్లు అమలు కావాలో ఆ రోజు నుంచి కూడా ఏరియర్స్తో సహా ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు బెవరేజ్ హమాలీలు ప్రమాదకరమైన పని చేస్తున్నారు. గాజు సీసాలు ఉన్నాయి, ఈ పెంకులు దిగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి, నడుములు ఇరుగుతూ ఉన్నాయి. అటువంటి కుటుంబాలు రోడ్డును పడుతూ ఉంటే ఆ కుటుంబాలను ఆదుకునే పద్ధతిలో ఇన్సూరెన్స్ పథకం గతంలో అమలు చేశారు. 3 సంవత్సరాలుగా దాన్ని పెండింగ్లో పెట్టారు. ఈ కాలంలో 3 హమాలీలు చనిపోయారు. ఆ కుటుంబాలకి 1 నయా పైసా కూడా ప్రభుత్వం ఇన్సూరెన్స్ రూపంలో చెల్లించలేదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పీఆర్సీపై 2-3 రోజుల్లో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ వెల్లడించారు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని భరోసా ఇచ్చారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ ఉద్యోగ సానుకూల నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు ప్రశంసించాయి. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం తెచ్చారని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి.
27% తగ్గకుండా ఫిట్మెంట్ ఉండాలని సీఎం జగన్ను కోరినట్లు ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు తెలిపారు. తమ విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగస్తులను సంతృప్తి పరచాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఉన్నారని, సానుకూల నిర్ణయం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లు వివరించారు. సీఎం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అదేవిధంగా ఫిట్మెంట్ 34% ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ ఎదురు చూస్తున్నటువంటి 11వ వేతన సవరణ సంఘం ఈ నివేదిక మీద ఒక నిర్ణయాన్ని తీసుకోవటం కోసంగా ఇప్పటిదాకా ఉద్యోగ సంఘాల నాయకులతో అనేక దఫాలుగా ఇన్ఫార్మల్ చర్చలు, ఫార్మల్గా అధికారికంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో అధికారులతో అనేక దఫాలు చర్చలు జరిగిన మీదట ఒక అంతిమ నిర్ణయం కోసంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్య సంఘాలుగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులతో, ఆర్థిక శాఖ అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు సమావేశాన్ని ప్రారంభిస్తూ ఆర్థిక శాఖ వారిని క్లుప్తంగా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతుల నేపథ్యాన్ని సభ్యులందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా సభ్యులందరికీ మరి వివరించమని చెప్పి కోరటం, వారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను 2014 రాష్ట్ర విభజన దగ్గర నుంచి మొదలెట్టి ఈనాడు పాండమిక్ వరకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న వాస్తవ స్థితిగతుల్ని అక్కడ సమావేశంలో అందరి ముందు ఉంచారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమం. నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటుందని వెల్లడించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం జగన్ ముస్లింల పక్షపాతిగా నిలిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీలకు మంత్రి పదవులు కేటాయింపు చేసి చరిత్ర పుటల్లో నిలిచారన్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.